మొన్నటి వరకు ఆయనకు తిరుగులేని నిర్మాతగా ఉన్నాడు. ఇండస్ట్రీకి పెద్ద దిగ్గుగా ఉన్నాడు. తెలంగాణ, ఆంధ్రాలో అతిపెద్ద థియేటర్లను మేనేజ్ చేస్తున్న వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. అటు మెగా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అన్నట్టుగా కాకుండా అందరితోనూ బిగ్ పిక్చర్లను నిర్మించిన దిల్ రాజుకు ఇప్పుడు సంకటం వచ్చి పడింది. ఏం చేస్తే ఎవరు నొచ్చుకుంటారోనన్న చిక్కు వచ్చి పడింది. మొత్తంగా ఏం చేస్తే ఏమవుతుందోనని ఆయన వరిలో ఉన్నారు. మొత్తంగా ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా హీట్ రాజేస్తున్న పుష్ప 2 ఎపిసోడ్ సంధ్యా థియేటర్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు దిల్ రాజు రంగంలోకి దిగాడు. ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వారధి అని భావించే దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండటంతో సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆయనపైనే సీఎం రేవంత్ భారం మోపినట్టు తెలుస్తోంది. సినిమా రంగానికి సపోర్ట్ చేయాలా, ప్రభుత్వానికి మద్దతు పలకాలా అన్న డైలామాలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనన్న బెంగలో దిల్ రాజు ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంటే సర్కార్ నుంచి ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఇండస్ట్రీతో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తంగా ఎటువైపు స్టాండ్ తీసుకుంటే ఏమవుతుందోనని ఆయన వరిలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం సృష్టించారు.